నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. ప్రశ్న రావణ్ బొచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ప్రశ్నించడానికే ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టానని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి ప్రశ్న రావణ్పై ఈరోజు చాలా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరిని ప్రశ్నించారు, ఎక్కడ ప్రశ్నించారు, ఏమని ప్రశ్నించారు అనే దానికి ప్రశ్న రావణ్ దగ్గరే సమాధానం లేవు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించారు, ఏ పాలకుల అవినీతిని ప్రశ్నించారు, ఏ అంశాలని ప్రశ్నించారు, ఏ సమస్యలని ప్రశ్నించారు, ఏ సమస్యల మీద పోరాటం చేశారు. కొంతమంది యూట్యూబర్స్ ప్రశ్న రావణ్కి మద్దతు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది అయితే కొన్ని వీడియోస్ డిలీట్ చేస్తూ ఉన్నారు, చేసిన వీడియో డిలీట్ చేస్తూ ఉన్నారు. అసలు ప్రశ్న రావణ్ ఎవరిని ప్రశ్నించాడు అంటే ఎవరిని ప్రశ్నించలేదు. ఛానల్కి మాత్రం ప్రశ్న అని పేరు పెట్టాడు. ఆయన ఒంటికి రావణ్ అని ఒక పేరు పెట్టుకున్నాడు. ప్రశ్న రావణ్ కింద తనకు తానుగా ఒక కలరింగ్ ఇచ్చుకున్నాడు తప్ప ఎక్కడ ఎవరిని ఎప్పుడు ఎలా ప్రశ్నించాడనే దానికి ఈరోజు అతని తరపున వకాల్తా తీసుకుని మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. కారణం ఏంటంటే ఆయన ఒక రాజకీయ ఎజెండాతో మాట్లాడారు, కుట్రపూరితంగా మాట్లాడారు, ఆవేశంగా మాట్లాడారు, అనాలోచితంగా మాట్లాడారు, విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడాడు. తనకున్నటువంటి కోపాన్ని, ఎదుటివాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకోవడానికి మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఎవరికి ఉపయోగపడేలాగా ఏ ఒక్కటి మాట్లాడలేదు. తన భావజాలమే ఒక టైప్ ఆఫ్ మిక్స్డ్ భావజాలంగా ఈరోజు తన యూట్యూబ్ ఛానల్ను చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. తను ఎక్కడా కూడా సమస్య మీద ప్రశ్నించింది లేదు, సమస్యల మీద పోరాటం చేసింది లేదు. ఒక భావజాలాన్ని మాత్రమే పంచాడు. పవన్ కళ్యాణ్ని కొన్ని సందర్భాల్లో పొగిడాడు. ఆ పొగిడే సందర్భంలో కూడా మిగతా వాళ్ళని బూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడిని కొన్ని సందర్భాల్లో పొగిడాడు, లేదా టీడీపీని కొన్ని సందర్భాల్లో పొగిడాడు. పొగిడే సమయంలో కొంతమందిని బూతులు తిట్టాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో పొగిడాడు, పొగిడే సందర్భంలో ఇంకొంతమందిని బూతులు తిట్టాడు. అలా బూతులు తిట్టడమే పరమావధిగా ఆ ఛానల్ని నిర్వహించాడు, అలా నడిపాడు. ఎక్కడా కూడా ఎవరిని ప్రశ్నించలేదు. బూతులు తిట్టడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. మతాల గురించి మాట్లాడాడు, సనాతనం గురించి మాట్లాడాడు, ఈ దేశం గురించి మాట్లాడాడు. సో ఇవెక్కడా కూడా ఒక డిఫరెంట్ భావజాలాన్ని పంచాడు. కారణం ఏంటి అంటే తానుకున్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి విద్వేషాలు రెచ్చగొడతాయని తెలిసిన, అవి ఈ సమాజంలో మాట్లాడకూడదు, సార్వభౌమత్వానికి ఇబ్బంది అవుతుందని తెలిసిన, అది రాజద్రోహం అవుతుందని తెలిసిన అవే పదాలని కంటిన్యూ చేశాడు. మతాల మీద, కులాల మీద, ప్రాంతాల మీద, వ్యక్తుల మీద ఆ బురద జల్లుకుంటూ పోయాడు. ఆ జల్లుకుంటూ పోయిన క్రమమే ఈరోజు ప్రశ్న రావణ్ ఎదుర్కొన్నటువంటి ఉపా చట్టం కావచ్చు, అతని మీద ప్రయోగించినటువంటి ఉపా చట్టం కావచ్చు, లేదా అతని మీద రాజద్రోహం పెట్టినటువంటి కేసులు కావచ్చు. కారణాలు ఇవి. దీని అంతటి వెనకాల చాలామంది లాజికల్గా చాలా మాట్లాడేసే ప్రయత్నం చేస్తారు. కేసుల మీద కేసులు, ఇది భావస్వేచ్ఛకి అడ్డంకి అని. సో భావస్వేచ్ఛకి అడ్డంకి అనే దాని మీద అన్నిసార్లు మన సందర్భాల్లో చెప్పలేము. కానీ భావస్వేచ్ఛకి సంబంధించి ఒక సందర్భంలో కోర్టులు కూడా చాలా మితముగా మాట్లాడాలనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఈ భావస్వేచ్ఛ అంటే ఏంటి, ఆ భావస్వేచ్ఛని పెడితే రావణ్పై నమోదైన ఆరోపణలు ఏంటి అనే అంశం చూస్తే, ఫిర్యాదుదారులు పోలీసులు చేసిన ఆరోపణల ప్రకారం ప్రశ్న రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తలకు దారితీసేలాగా మాట్లాడినట్లు కేసులు నమోదు చేశారు. కొన్ని ఫిర్యాదుల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. సరే, ఇవన్నిటికి సంబంధించి అసలు కోర్టులు చట్టం ఏం చెప్తుంది? దీనికి సంబంధించి భావ స్వేచ్ఛ అని కొట్టుకునేటువంటి వాళ్ళకి అసలు భావ స్వేచ్ఛ గురించి ఏం చెప్తుంది? భావ స్వేచ్ఛ అంటే ఏంటి అనేది కూడా ఒకసారి చూస్తే చట్టం మాత్రం ఏం చెప్తుందంటే భావ స్వేచ్ఛ అని వీళ్ళు చెప్తున్నారు కదా, భావ ప్రకటన స్వేచ్ఛ. సోషల్ మీడియా చట్టాలు భారత రాజ్యాంగం పౌరులందరికీ మాట్లాడే హక్కును ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేకుండా స్పష్టమైన పరిమితుల్ని విధించింది. ఒకటి, రాజ్యాంగ పరిధులు. ఆర్టికల్ 19(2) భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19(1)(a) మనకు భావ ప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. కానీ ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ భద్రత, ప్రజాశాంతి, పబ్లిక్ ఆర్డర్ అన్నమాట, కోర్టు ధిక్కరణ మరియు ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడితే ఆ స్వేచ్ఛ వర్తించదు. తర్వాత ఐటీ చట్టం ఏదైతే ఉందో, నూతన డిజిటల్ నిబంధనలు ఐటీ రూల్స్ ప్రకారం చూస్తే సోషల్ మీడియా లేదా యూట్యూబ్లో ఒక వర్గాన్ని కించపరిచేలా, మహిళను అసభ్యంగా చూపేలా లేదా దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చేలా కంటెంట్ పెడితే ఈ ఐటీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి అనేది ఇక్కడ మనకి చట్టం చెబుతున్నది. మరి ఆ చట్టాన్ని దాటే కదా రావణ్ ప్రవర్తించింది. ఆ చట్టాన్ని మితి మీరే కదా రావణ్ మాట్లాడింది. చట్ట పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేటువంటి మేధావులందరూ ఆ పరిధి దాటి మాట్లాడా? భావ ప్రకటన స్వేచ్ఛనే మాట్లాడా? దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా మాట్లాడా అనే దాన్ని కూడా పరిశీలించాలి. చాలామంది వెంటపడుతూ ఉంటారు. ఒక అంశం జరుగుతున్నప్పుడు అంటే ఆటోమేటిక్గా మనకు నచ్చని వాళ్ళ మీద పడిపోవటమనో, లేదంటే ఆ అంశంలో అతను రైట్ కాకపోయినా మనం మాట్లాడాలి, ఇది నేరం అని చెప్పేటువంటి పరిధిలోనే మాట్లాడతాం. కానీ చట్టం తెలిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పూర్తిగా అవగాహన ఉంటే, ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(1)(a) ఈ రెండు ఏం చెప్తున్నాయి మనకి అని పూర్తిగా స్పృహతో ఉంటే, ఆ స్పృహ మనలో ఉంటే ప్రశ్న రావణ్ని సమర్థించము కూడా. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో ఏది మడితే అది వ్యక్తిత్వ హననం, బూతులు తిట్టడం, అసభ్యకరమైనటువంటి పదాలని ఉపయోగించి ఎదుటి వాళ్ళు వ్యక్తిత్వ హననం చేయడం, దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అనరు. దీన్ని దగులుబాజీతనము అంటారు. దీన్ని నిరంకుశత్వంగా వ్యవహరించడం అంటారు. దీని ద్వారా సమస్యలని సృష్టించడం అవుతుంది. దేశ సార్వభౌమ అధికారానికి నష్టం వాటిల్లేలాగా వ్యవహరించడం అంటారు. మతాల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా వ్యక్తుల్ని విడగట్టి వారందరిలోని ఒక విద్వేషాన్ని ఎక్కించి దాని ద్వారా అల్లర్లు సృష్టించడం అంటారు. సో అలాంటి పని చేసినటువంటి వ్యక్తిని ఈరోజు సమర్థించాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. సో మనకి కావాల్సినటువంటి న్యాయాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తావా? ప్రశ్నించు. కానీ ప్రశ్న అనే పేరుతో బూతులు తిట్టడం, విమర్శించడం, అసభ్యకరమైన పదాలను వాడడం అనేది సభ్యత కాదు. అలా సభ్యత కాని వాటిని ఉపయోగించి అసభ్యకరమైనటువంటి కంటెంట్ని జోడించి ఎవరో ఒకళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకోవడం తప్పు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదన్నా అంశంలో మాట్లాడా? సనాతన ధర్మం అని మనం మాట్లాడేటప్పుడు సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు మాట్లాడారా? ఇతర మతాలని, ఇతర ధర్మాలని కించపరిచి మాట్లాడారా అని చూసుకోవాలి. ఎవరు వాళ్ళ మతాన్ని వాళ్ళు పూజించి గౌరవించుకునే సందర్భంలో పరమతాలని దూషించినప్పుడు తప్పదు. కానీ సనాతనమని పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న నిర్ణయం ఏదైతుందో అది అతని వ్యక్తిగతం.
అలాగే దళిత క్రైస్తవులకి జరుగుతున్నటువంటి నష్టం ఏదైతుందో అది పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, సనాతన ధర్మానికి సంబంధం లేదు. అవి తీర్పులు చెప్పింది సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు. దాని ఆర్డినెన్స్లు మార్చాల్సింది పార్లమెంట్లు, రాజ్యాంగంలో సవరణలు చేసుకోవాల్సింది పార్లమెంటులో. కానీ సనాతన అన్నందుకు పవన్ కళ్యాణ్ని దూషించో, తిట్టో, హింసించో, అసభ్యకరమైన పదజాలం వాడో, అక్కడున్న కొంతమందిని రెచ్చగొట్టో అతనికి వ్యతిరేకంగా తీసుకురావాలనేది కేవలం ప్రశ్నారావణికి అతని మీద ఉన్నటువంటి ద్వేషం, అసూయ లాంటివి మాత్రమే అక్కడ చూపించాడు తప్ప, అక్కడ మాట్లాడాడు తప్ప, అక్కడ వచ్చినటువంటి ప్రజలకి కానీ ఉపయోగపడేటువంటి అంశాన్ని చెప్పలేదు. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పుల్ని చెప్పలేదు. పార్లమెంట్లో ఎందుకు ఆర్డినెన్స్ మార్చలేదో చెప్పలేదు. రాజ్యాంగ సవరణలను ఎందుకు చేసుకోలేకపోతున్నామో చెప్పలేదు. దళిత క్రైస్తవులు ఎందుకు ఎస్సీ హోదా కోల్పోతున్నారో చెప్పలేదు. ఇవేమీ చెప్పలేదు. కేవలం బూతులతో మాత్రం ప్రసంగం ప్రారంభించాడు, బూతులతో ప్రసంగం ముగించాడు. అది పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు, కూడం ప్రభుత్వాన్ని విమర్శించి బూతులు తిట్టాడు. సో అలాగా ప్రశ్నారావణ్ ఈరోజు ఇలాంటి ఒక ఉపా చట్టం కావచ్చు, లేదంటే ఒక రాజ్యద్రోహం కేసులు కావచ్చు, అలా ఎదుర్కొంటున్నాడు తప్ప ఇందులో ఎవరు ప్రమేయం పాత్ర లేవనేది స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ.